We have already seen how to change a direct speech into indirect speech in case of various tenses and assertive sentence. ఓకే, అసర్టివ్ సెంటెన్స్లు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా ఎలా మాత్రం చూసాం, అదేవిధంగా వేరియస్ టెన్సెస్, ఓకే, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ ఎలా మాత్రం మనం చూసాం. తర్వాత రకరకాల రూల్స్ మనం చూసాం. అయితే రూల్స్ అనేవి మనం యాక్చువల్లీ దేర్ ఆర్ ఓన్లీ 2 rules. When the reporting verb is in past tense and not in past tense. Reporting verb is in past tense. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వెర్బస్ యొక్క టెన్సెస్ వాటితో కరస్పాండింగ్ పాస్ట్ టెన్సెస్గా మారుతాయి అని చెప్పాను. ఇప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు అంటే సెడ్, వాజ్ సేయింగ్, హ్యాడ్ సెడ్ ఇలా ఉంటాయి. సేస్, విల్ సే, షెల్ సే, హ్యావ్ సెడ్, హ్యాజ్ సెడ్ ఇవి పాస్ట్ టెన్స్లు కాదు. ఇవి ఉండేటప్పుడు ఈజ్ ఉంటే ఈజే, యామ్ ఈజార్ అంటే యామ్ ఈజారే, వజ్వర్ ఉంటే వజ్వరే అవుతాయి. అదే కాకుండా when the reporting verb in past tense ఉన్నప్పుడు am is or change it to was were change it to had been, shall or will be changed to would, can you change it to could. ఇవన్నీ మనం రూల్స్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎక్సెప్షన్, ఈ రూల్స్ రిపోర్ట్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్న వెర్బ్ తాలూకా టెన్సెస్ మారుతాయి అనే రూలు ఇక్కడ వీటికి వర్తించదు. అది ఎక్సెప్షన్ అంటే ఈ కింది వీటికి వర్తించదు. అంటే ఏంటి, రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వెర్బ్ తాలూకా టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెన్స్ ఏది ఉంటే అదే టెన్స్ వస్తుంది. వెర్బ్ మారచ్చు, టెన్స్ మారదు. యామ్ ఈజ్ అవ్వచ్చు కానీ యామ్ వాజ్ అవ్వదు. ఈజీగా ఉంటుంది, ఆర్గా మారుతుంది కానీ వాజ్ వర్ కాదు. అలాగే గో ఉంటే గోస్ అవుతుంది కానీ వెంట్ అవ్వదు. అంటే ఇక్కడ ఏంటి, మనకి డైరెక్ట్ స్పీచ్లో ఓకే రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ ఇక్కడ టెన్సెస్ మారవు. ఇది ఎక్సెప్షన్ అంటే. నౌ లెట్ us see, ఈవెన్ దో ద రిపోర్టింగ్ వెర్బ్ ఇస్ ఇన్ ద పాస్ట్ టెన్సెస్ అంటే సెడ్, హ్యాడ్ సెడ్, వాజ్ సేయింగ్, హ్యాడ్ బీన్ సేయింగ్ ఉన్నప్పటికీ ద టెన్స్ ఆఫ్ ది వెర్బ్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ డస్ నాట్ చేంజ్. డైరెక్ట్ స్పీచ్లో వెర్బ్ తాలూకా టెన్సెస్ మారవు అని చెప్పుకున్నాం. ఓకే, దానికి వాట్ ఆర్ ది వేరియస్ అకేషన్స్. First one is universal truths. Universal truths. What is by universal truth? It is true everywhere, anywhere, at any time. అంటే ఇది ఎప్పుడు కూడా నిత్య సత్యాలు. ఓకే, అంటే ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి మారవు. ఎక్కడికి వెళ్ళినా సరే దీస్ ఆర్ ఆల్వేజ్ ట్రూ. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. Our teacher said the earth moves round the sun. ఓకే, అవర్ టీచర్, మా టీచర్ చెప్పారు ఏంటి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని. ఇది ఇండియాలో మాట్లాడినా, అమెరికాలో మాట్లాడినా, ఆస్ట్రేలియా మాట్లాడినా, జపాన్లో మాట్లాడినా ఇది దిస్ ఇస్ ఆల్వేజ్ ట్రూ. ఓకే, ఇక్కడ వర్బ్ ఏది, మూవ్స్. మూవ్స్ అనేది ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఈ యూనివర్సల్ ట్రూత్స్ ఆల్వేజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. అంటే అది ఇట్స్ డైరెక్ట్ స్పీచ్ ఆర్ ఇట్స్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇట్ ఈస్ ఆల్వేజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అందువల్ల ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకి ఇక్కడ మారదు. అవర్ టీచర్ సెడ్ దట్, మనకు తెలుసు ఎన్ని రూల్స్ మనం చెప్పుకున్నాం అంతకుముందే. ఓకే, అవర్ టీచర్ సెడ్ అంటే సెడ్ గానే ఉంటుంది, కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసి దట్ అనే కంజంక్షన్ పెడతాం. ద అర్త్ ఇది నౌన్ కాబట్టి ద అర్త్ అర్త్ గానే ఉంటుంది. ద ఎర్త్, ద అర్త్. ఇక్కడ మూవ్స్ అనేది ఓకే, హీ మూవ్స్ ద చైర్ అన్నాం అనుకోండి. హీ సెడ్ ఐ మూవ్ ద చైర్, హీ సెడ్ దట్ హీ మూవ్డ్ ద చైర్. అక్కడ మూవ్డ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ యూనివర్సల్ ట్రూత్. కానీ అర్త్ అనేది ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ అంటే యూనివర్సల్ ట్రూత్. ఇట్ ఈస్ జనరల్ ట్రూత్, నిత్య సత్యం అది. అందువల్ల హియర్ మూవ్స్ రిమైన్స్ మూవ్స్ ఓన్లీ. ఇక్కడ రిపోర్ట్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ ఈ మూవ్స్ అనేది మూవ్డ్ అవ్వదు. ఇట్ వోంట్ బికమ్ మూవ్. ఓకే, మూవ్స్ రౌండ్ ద
sun. The moves round the sun. ఓకే, ఇక్కడ మనం ఏంటి యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇక్కడ మూవ్స్ అనేది రిపోర్ట్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పటికీ మూవ్స్ అనే వెర్బ్ మూవ్డ్ కింద మారదు, మూవ్సే అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. ఇంకొకటి చూద్దాం. మై మదర్ సెడ్ హనీ ఈజ్ స్వీట్. హియర్ దిస్ ఈజ్ మై మదర్ సెడ్ ఓన్లీ. ఇక్కడ సెడ్ టు అని లేదు కాబట్టి టోల్డ్ అవ్వదు, సెడ్ ఓన్లీ. కామా అండ్ ఇన్వర్టెడ్ కామా తీసిస్తే దట్. హనీ దిస్ ఈజ్ నౌన్ కాబట్టి నౌన్ అని రాసేస్తాం. ఇక్కడ ఈజ్ జనరల్గా ఏమవుతుంది, ఇక్కడ సెడ్ ఉన్నప్పుడు వాజ్ అవుతుంది, కానీ ఇది యూనివర్సల్ ట్రూత్. హనీ తేనె ఎక్కడైనా తీయగానే ఉంటుంది, ఎక్కడైనా అమెరికాలో అయినా, ఓకే, చైనాలో తాగినా, ఆస్ట్రేలియా అయినా, ఈ రోజు తాగినా, రేపు తాగినా, ఎల్లుండి తాగినా, ఎప్పుడైనప్పుడు కూడా హనీ ఈ స్వీట్ ఈజ్ హనీ స్వీట్ ఓన్లీ. ఇది దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్, నోబడి కెన్ చేంజ్ ఇట్. అలాంటప్పుడు వెర్బ్ తాలూకా టెన్స్, ఇక్కడ వెర్బ్ యొక్క టెన్స్ మారదు. హనీ ఈజ్ స్వీట్, హనీ స్వీట్ ఓన్లీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ సెడ్, ఓకే, దట్ we are all sinners. అతను అన్నాడు, ఏమిటన్నాడు, వీఆర్ ఆల్, మన అందరూ పాపాత్ములమే. ఎస్, మనిషి పుట్టిన తర్వాత ఏదో పాపం చేయకుండా ఉండడు. ఒక అతను అని చెప్పాడు, ఏమిటి, ప్రతి ఒక్కడు డాక్టర్ అని. ఎవరైతే చిన్న దీనికి మందు అని చెప్తుంటాము, తెలిసినా తెలియకపోయినా ఎవడో చెప్పాడని. సో ఎవ్రీబడి ఈజ్ డాక్టర్. అలాగన్నట్టుగా వీఆర్ ఆల్ సిన్నర్స్, మనం అందరము కూడా పాపాత్మలు, ఎప్పుడు పాపం. ఇది నిత్య సత్యం ఇది. సో ఇక్కడ ఏమైందంటే ఈ ఆర్ అనేది వర్ అవ్వదు, ఆర్గానే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. నెక్స్ట్ చూస్తే హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఏంటి, రెగ్యులర్గా మనం చేసేది. డైలీ అయితే డైలీ, వీక్లీ అయితే వీక్లీ, మంత్లీ అయితే మంత్లీ, ఓకే, హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ, అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ మనం ఏదో ఒక పని చేస్తే దాన్ని హ్యాబిచువల్ యాక్షన్ అంటాం. హ్యాబిచువల్ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1 లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్, she said, I get up at 5 o'clock every morning. ఎవ్రీ మార్నింగ్ 5 గంటలు లేస్తుంది కాబట్టి అది హ్యాబిట్. ఇలాంటి హ్యాబిట్ ఇక్కడ గెట్ ఉంది, గెట్ అవుతుంది, గాట్ అవ్వదు. ఈ గెట్ అవుతుంది, గెట్ ఆర్ గెట్స్ రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్సే. షీ సెడ్ దట్, ఐ ఎలా మారుతుంది మనకి, ఐ చేంజెస్ టు షీ. వై, ఫస్ట్ పర్సన్ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్ పార్ట్. సో షీ, ఇక్కడ గెట్ అవుతుంది కాబట్టి గెట్ అవుతుంది, కానీ హీ షీ ఇటు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వెర్బ్కి ఎస్ చేర్చాలి. సో దిస్ ఈజ్ సింగులర్. షీ సెడ్ దట్ షీ గెట్స్ అప్ at 5 o'clock every morning. ఇది మారదు. సో ఇక్కడ యాక్చువల్గా he said I get money, he said that he got money. అక్కడ గెట్ గాట్ అవుతుంది, ఎందుకంటే అది హ్యాబిచువల్ యాక్షన్ కాదు. కానీ ఇక్కడ రోజు మనం ఎవ్రీ మార్నింగ్ నేను 5 గంటలు లేస్తానంటే హ్యాబిచువల్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఈ సెడ్ దట్ ఐ చేంజ్ టు హీ టేక్. ఓకే, టేక్ టీ ట్వైస్ ఏ డే అంటే ప్రతిరోజు రోజుకి 2 సార్లు టీ తాగుతాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో హ్యాబిచువల్ యాక్షన్. దిస్ ఈజ్ ఆల్సో హ్యాబిచువల్ యాక్షన్. ఓకే, ఇది కూడా హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి ఈ టేక్ ఏమవుతుందంటే టుక్ అవ్వదు, ఇది చేంజెస్ టు టేక్స్. ఎందుకంటే హీతో సిమిలర్ టేక్స్ ఉంటుంది. ఈ టేక్స్ టీ ట్వైస్ ఏ డే. The third one is
the third occasion or the third situation where the tense of the verb does not change, okay, it remains same in direct and indirect speech. What is the third occasion? Historical truth. History అంటేనే past. అంటే historical truths ఉన్నాయి. Verb ఎప్పుడు కూడా always the verb will be in simple past tense only. Or the verb is always in simple past tense both in direct and indirect speeches. డైరెక్ట్ స్పీచ్లోను ఇండైరెక్ట్ స్పీచ్లోను రెండింటిలో కూడా వర్బ్ ఎప్పుడూ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. సాధారణంగా ఓకే రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్ ఉంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే దాని హ్యాడ్ ప్లస్ V3 కింద రాస్తాం జనరల్గా. అది హిస్టారికల్ ట్రూత్ కాకపోతే, అదే హిస్టారికల్ ట్రూత్ అయితే సింపుల్ పాస్ట్గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. మై ఫాదర్ said, India won freedom in 1947. won. సో ఇక్కడ WON 1 అనేది V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ he said I won the match. Okay, she said I built the house. ఈ రెండు మనం చూసినట్లయితే ఇది ఇండియా వన్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఇది హిస్టరీలో రికార్డ్ అయిపోయింది. అందువల్ల ఏమవుతుంది? మై ఫాదర్ సెడ్ దట్ ఇండియా ఇక్కడ వన్ అనే వర్బ్ కదా, రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్ లో ఉంది కదా. ఇక్కడ ఏమవ్వాలి? V1 ఇస్తే V2 ఇస్తే V3 కింద మారాలి, హ్యాడ్ ప్లస్ V3 కింద మారాలి. కానీ ఇక్కడ V2 గానే ఉండిపోతుంది. వన్ ఫ్రీడమ్ ఇన్ 1947 ఇది మారదు. ఇక్కడ చూద్దాం. ఈ సెడ్ ఐ వన్ ద మ్యాచ్. మ్యాచ్ గెలిచాను నేను చెప్పాడు. ఇక్కడ రిపోర్ట్ మీద పాస్ట్ టెన్స్ లో ఉంది, వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇలాంటప్పుడు ఏమవుతుంది మనం చెప్పుకున్నాం? రిపోర్ట్ మీద పాస్ట్ టెన్స్ లో ఉంటే V1 ఉంటే V2 కింద మారుతుంది, V2 ఉంటే V3 ప్లస్ హ్యాడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ మారుతుంది. అది జనరల్ రూల్. దానికి ఎక్సెప్షన్ ఏంటి? హిస్టారికల్ ట్రూత్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ he said that he ఏమవుతుంది మనకి? he వన్ ఏమిటి? హ్యాడ్ వన్. దట్ వన్ ఏమవుతుంది? ఇది V2 కదా, V3 రాయండి. వన్ దీని ముందు హ్యాడ్ పెట్టాలి, హ్యాడ్ వన్ కింద మారుతుంది. ద మ్యాచ్ ఇది. సో ఇది హిస్టారికల్ ట్రూత్ కాకపోతే V2 V3 కింద మారి దాని ముందు హ్యాడ్ వస్తుంది, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అది హిస్టారికల్ ట్రూత్ అయితే వన్ గానే ఉండిపోతుంది. ఇక్కడ చూడండి. అవర్ టీచర్ సెడ్, ఓకే, షాజహాన్ built V2. ఓకే, V2 గానే ఉండిపోతుంది. బిల్ట్ ద తాజ్ మహల్. ఇక్కడ తాజ్ మహల్ ముందు ఇది హిస్టారికల్ మాన్యుమెంట్స్ కాబట్టి వీటి ముందు మనం డిఫరెంట్ ఆర్టికల్ ద్వారా ఆర్టికల్స్ మనం చెప్పుకుంటాం. ఇది హిస్టారికల్ ట్రూత్, హిస్టరీలో రికార్డ్ అయిపోయింది, ఇది మారదు. అందువల్ల బిల్డ్ ఇస్తే బిల్ట్ రాస్తాం, బిల్ట్ ఇస్తే హ్యాడ్ బిల్ట్ రాయాలి. కానీ బిల్ట్ ఎందుకు? హిస్టరీ కాబట్టి. ఇక్కడ చూడండి. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బిల్ట్ ద హౌస్. ఓకే, ఇక్కడ బిల్ట్ అనేది హిస్టారికల్ ట్రూత్ కాదు, V2
బిల్ట్ V2A, కానీ V2 ఇస్తే ఏం రాయాలి? V3, అది కూడా బిల్టే. V3 అండ్ హ్యాడ్, V3 ప్లస్ హ్యాడ్ రాసుకోవాలి. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ మాత్రం పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అవ్వదు. ఇది మాత్రం బాగా గమనించండి, ఎందుకంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి గివెన్. ఓకే, అది హిస్టారికల్ ట్రూత్ అయిందనుకోండి, సింపుల్గా ఏదో టెన్స్ ఉంటుంది అదే పాస్ట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ పెట్టేయండి. ఓకే, ఈ వీడియో మీరు బాగా చూసి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 10th ఇంటర్మీడియట్ డిగ్రీకి గ్రామర్ చాలా ఈజియెస్ట్ వేలో ఎన్నో వీడియోలు తీసి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.